పొద్దున్నే లెగిస్తే వాళ్ళకి చేతులు స్టిఫ్‌గా అవ్వటము, పని చేసుకోవటం కష్టంగా ఉండటము, బ్రష్ చేసుకోవటము, ట్యాప్ తిప్పటము ఇవి కూడా చాలా కష్టంగా ఉండటము, రొటీన్ యాక్టివిటీ స్టార్ట్ చేయటానికి చాలా టైం పట్టటము ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. దాంతో పాటు వాళ్ళకి జాయింట్స్, మెయిన్ జాయింట్స్ ఎస్పెషల్లీ నీ అండ్ హిప్ బాగా డ్యామేజ్ అవుతాయన్నమాట. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అది యంగ్ స్టేజ్‌లో వస్తది. ఆ డిఫార్మిటీస్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. బోన్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అది కొంచెం యంగర్ ఏజ్‌లోనే వచ్చేస్తారు పేషెంట్స్. వాళ్ళకి ఆ స్టేజ్ ఆఫ్ డీజనరేషన్ చూసి, అది ఎంత డ్యామేజ్ అయింది చూసి, వాళ్ళ డిజబిలిటీ ఎంతుంది చూసి, వాళ్ళు ఎంత దూరం నడవగలరు అనేది అసెస్ చేసి, రీప్లేస్‌మెంట్ అనేది అడ్వైస్ చేస్తామనమాట. ఆస్టియోఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్‌లో ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజెస్‌లో అంత మేజర్ పెయిన్స్ ఏముండవు. వాళ్ళు 2 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పెయిన్ రావటము, ఒక 1 అవర్ నించున్న తర్వాత పెయిన్ స్టార్ట్ అవ్వటము, కొంచెం వంగి పని చేసినప్పుడు పెయిన్ స్టార్ట్ అవ్వటము ఇలాంటివి ఉంటాయన్నమాట.